సీట్ బెల్ట్ వేసుకునే కదా బండి నడుపుతున్నారు. ఏయ్, నేను ఏ రోజు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేశాను? ఈవిడ మేడ పైన కూడా లేదే. చెప్పండి. నేను ఇప్పుడు నీకు మీమ్ పంపించాను. ముందు ఇంటికి రండి, అప్పుడు చెప్తాను ఎలా ఉందో. చాలా కష్టపడి నేనే క్రియేట్ చేశానే. ఇందులో గొప్ప ఒకటి, ఎందుకండి మీరు కామెడీ చేయడానికి ఇంకెవ్వరు దొరకలేదా? నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను, నా బిడ్డకు ఆయన పేరే పెడతాను. చెప్పు తీసి కొడతా. చూద్దాం చూద్దాం. జోక్ ఎలా ఉంది చెప్పవే. అది వదిలేయండి. చెక్ వచ్చేసింది అనుకుంటా. చెప్పలేదు. పోయిన వారమే డీల్ పూర్తయింది. అబ్బచ్చా, చేతికి డబ్బులు రాగానే చెప్దాం అనుకున్నాను. చెప్తే దిష్టి తగులుతుందా? ఏంటండి ఇలా మాట్లాడడం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఏ లేదు, ఇష్టం వచ్చినట్టు బండి నడుపుతున్నాడు. వదిలే. అది సరే గాని ఓనాకి పెళ్లి చూపులో జరిగిందే అది. ఏమండి? అమ్మా, అమ్మా ఎక్కడమ్మా ఉన్నావు? ఏమండి, నీకేం కాలేదు కదా? అమ్మా, ఎక్కడికి వెళ్ళి చచ్చావు? నా రుద్రపు కొట్టదు. ఏమండి, ఏమండి, మీకేం కాలేదు కదా? నాతో మాట్లాడండి. ఏమండి? అమ్మా, ఎక్కడున్నావే? త్వరగా రావే. ఏమండి, నాతో మాట్లాడండి. గుడ్ బాయ్. మీరు చెప్తేనే వింటున్నాడు మేడం. ఇంట్లో వీడలరి తట్టుకోలేకపోతున్నాను. ఇరుగు పొరుగు వాళ్ళందరూ వీడిని పిచ్చివాడని. కౌన్సిలింగ్ వీడికి కాదు, ఇవ్వాల్సింది మీకు. ఇలా చూడనమ్మా, నేను చెప్పిన ఎక్సర్సైజ్ మాత్రం రెగ్యులర్గా ఫాలో చేయమనండి. నయమైపోతుంది. థ్యాంక్స్ మేడం. సిద్ధు, నేను చెప్పినట్టే తిరిగి చెప్పాలి, సరేనా? ఓకే. అమ్మా, మా మా గుడ్. అమ్మా. సరే, ఇప్పుడు పా 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 మా మా అమ్మా. సిద్ధు రిపోర్ట్స్ చూశాను. వీడి ఓకల్ కార్డ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఇది టిపికల్ సోషల్ విత్డ్రాయల్ సిండ్రోమ్ లాగా అనిపిస్తోంది. యాక్చువల్గా ఇదంతా ఇప్పుడు చాలా కామన్ సంయుక్త. నీకు తెలియదేమీ లేదు.
మేజర్ ఈవెంట్స్ జరగాలనేమి లేదు. చిన్న పిల్లలకి యాక్చువల్గా స్కూల్లో జరిగే చిన్న ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళని ఇలా శైలిలోకి వెళ్ళేలా చేస్తుంది. నీకు తెలియదేం లేదు. వీడు నోరు తెరిచి మాట్లాడి 1 సంవత్సరం అయింది. మెడ్రాస్ నుండి మేము ఇక్కడికి షిఫ్ట్ అవడానికి కారణం కూడా అదే. Hey boy. Hey, I've been waiting up for you. How are you guys? Yeah, baby, I'm a little jet lagged. How are you? I'm okay. I think Arjun's getting busy. And so when are you planning to come to India? సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? పని ఎంతవరకు వచ్చింది? వచ్చే వారం నుంచి పని స్టార్ట్ చేయొచ్చండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఫారిన్ నుంచి ఆర్కిటెక్ట్ వస్తుందని చెప్పావే. సార్ తను వచ్చేసింది, పికప్ చేసుకుని ప్రాపర్టీ దగ్గరికి వెళ్తున్నాను సార్. మీరేమో ఫ్యామిలీతో పాటు వచ్చారు. వసతులన్నీ సరిగా ఉన్నాయా? ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే అనవసరంగా అన్ని విషయాల్లోనూ వేలు పెడుతూనే ఉన్నారు సార్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మామూలు మనిషి కూడా పట్టించుకోవట్లేదయ్యా. మన మాస్ ముందు అది ఏం పనికిరాదు తమ్ముడు. నేను ఉన్నాగా, పట్టించుకోగు. సార్ అలాగే వచ్చే వారం ఎలక్ట్రిసిటీ లైన్ ఇమ్మని చెప్పారంటే పని మొదలు పెట్టడానికి సౌకర్యంగా ఉంటుంది. అంత తొగది ఎమ్మెల్యే ఆర్ముగం 2 రోజులు చూడు. జరగకపోతే నాకు చెప్పు, లాగి ఒకటి పీకితే పని జరిగిపోతుంది. సరే సరే సార్. అదంతా సరిగాని ప్రాజెక్ట్ అబ్బాబే చెప్పిన టైంకి పని మొత్తం పూర్తి చేసేస్తాను సార్. సరే, బాగా చేసి పెట్టు. అన్నా నమస్తే అన్న. కొట్లో ఇచ్చానన్నా, సాయంత్రం వచ్చి తీసుకోమన్నారు. సరేదా బండెక్కో. అన్నా నా సైకిల్ అన్నా. సాయంత్రం వచ్చి తీసుకోవచ్చు. దా సరే అన్నా. బండెక్కో. అన్నా మీరు ముందు పోండి, నేను వచ్చేస్తా. త్వరగా వచ్చే ధర్మ. సరే 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 అక్క. సామాన్లు నేను దిందేస్తానక్క. అలాగే అలాగే. They're all colonial structures. Okay, I strongly recommend that we only work on the buildings and not touch the landscapes. ఇంత స్కిల్డ్ ఆర్కిటెక్ట్స్ ఈ కాలంలో దొరకటం చాలా కష్టంగా అవుతాం. షూర్ గాయత్రి, అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. 10 yearsగా అబాండన్గా ఉన్న ఈ ప్రాపర్టీలో చాలా చెట్లు, చేమలు, పుట్టలు ఇవన్నీ అనవసరంగా మొలిచాయి. వీటన్నిటిని కంప్లీట్గా రిమూవ్ చేసి ఒక 500 విల్లాస్ ఉండేటట్టు ఒక ఈకో ఫ్రెండ్లీ టౌన్షిప్ని క్రియేట్ చేసేద్దాం. సౌత్ ఇండియాలోనే ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ టౌన్షిప్ వేరే ఎక్కడ ఉండకూడదు. లేదు గాయత్రి, నేను ఈ మధ్య చాలా సస్టైనబుల్ బిల్డింగ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ వీటి గురించి రీసెర్చ్ చేస్తున్నాను. అందుకే నిన్ను ఏరా, ఓ 4 జార్గన్స్ తెలుసుకొని ఏవైనా వాగుతావా? యు రియలీ డోంట్ కేర్ అబౌట్ వాట్ ఐ డూ, రైట్? యు జస్ట్ వాంట్ మై నేమ్ అటాచ్డ్ టు దిస్ ప్రాజెక్ట్. నిజం చెప్పు, అంతేగా? ఇలా చూడు గాయత్రి, మీ నాన్న మిస్టర్ రామ్నాథ్ లాగా మా నాన్న ఏమి కోట్ల కొద్ది ఆస్తి కూడపట్లేదు. ఈరోజు నేను సంపాదిస్తేనే రేపు నా కొడుకు నీలాగా అరగంటగా మాట్లాడగలడు. గౌతమ్, ఎందుకు గౌతమ్? రే సిటియో, ఏమన్నా మీరు చేసే ఫ్రాడ్ పనులకి మీ పిల్లల కోసం ఎంతో త్యాగం చేస్తున్నట్టు వాళ్ళే సీన్ వేస్తున్నారా? నాకు విషయం చెప్పు, మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తాగే నీటిని డబ్బులిచ్చి కొంటామని అనుకున్నామా? లేదు కదా. కానీ ఇవాళ రేపు నీ కొడుకు పెద్దవాడవుతాడు,
అప్పుడు పీల్చే గాలిని కూడా డబ్బులు ఇచ్చుకొని పరిస్థితి వస్తుంది. అప్పుడు వాడేమి నిన్ను పొగడడు, కాంట్రించి ఉమ్మేస్తాడు. Look at him. ఇందుకే నేను ఇక్కడికి రానన్నాను. ఇదంతా నాకు సెట్ అవుతుంది. గాయత్రి చిల్. ఇప్పుడు ఎందుకు నువ్వు టెన్షన్ అవుతున్నావు? ఇదంతా ఒక మ్యాటరా? వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. యువర్ హస్బెండ్ ఇస్ రా, చిన్న విషయాలన్నిటికీ టెన్షన్ అవుతుంటావు. రిలాక్స్. ఏ, నేను గాయత్రి చిన్నప్పటి నుంచి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ నీకు తెలుసా? తెలుస్తోంది ఎంత క్లోజ్ అని. శామ్, నేను లైఫ్ లో చేసిన పెద్ద తప్పు వీడిని నీకు ఇంట్రొడ్యూస్ చేయడమే. ఇప్పటికైనా తెలిసిందిగా. అదితి కమ్, ఇల్లు వచ్చేసింది. మేకప్ వేసుకుని చాలు. వచ్చేసామా? వచ్చేసాం. బాతులా. ఇదిగో తీసుకో. వెల్కమ్ టు మై హంబుల్ హోమ్. ఓవర్ చేయకుండా. ధర్మ, లగేజెస్ ని లోపల పెట్టే. వావ్, ఇదే మనం ఉండబోయే ఇల్లా? అవును. కుత్త విడిపించిందా? అటు చూడు, ఎరుపు రంగు పిట్ట. నేను చూసే చాలా కాలం అయింది నాన్న. నువ్వు పెద్దయ్యాక అవి ఉంటాయో ఉండవో. సరేరా, అమ్మ వెతుకుతుంది, త్వరగా వెళ్దాం. సిద్ధు కేజ్ ఎంత? వాడికి నువ్వు ఆర్ట్ థెరపీ ట్రై చేయలేదా? వాడికి తాతయ్య బామ్మ అంటూ పెద్దవాళ్ళు కూడా ఉండుంటే ఈ ప్రాబ్లమే వచ్చిండేది కాదేమో. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి నువ్వు ట్రై చేయలేదా? గాయత్రి, నీకు మా నాన్నగారి గురించి సరిగ్గా తెలీదు. నీ ఫ్యామిలీ లాగా కాదు మా ఫ్యామిలీ. బయటకే ఈ మాటలన్నీ. ఆయన క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ. నేను విషయం చెప్పినా, నాకు తెలిసినంత వరకు మన ఊర్లో ఓ 4 రాళ్లు సంపాదించా అనుకో, ఈ కాస్ట్ పేస్ట్ వేస్ట్ ఈ దరిద్రాలన్నీ సడన్ గా మాయమైపోతాయి. గౌతమ్ దానికోసమే పాటలు పడుతున్నాడు. నేను వీలైనంత వరకు తనకి సపోర్ట్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్య మాకు దొరికిన సంతోషం ఏంటో చెప్పనా? మాకు ఈ కాంట్రాక్ట్ దొరకడమే. ఈ ప్రాపర్టీ ఫుల్గా కొనేసావా? మినిస్టర్కి తెలిస్తే తోలు ఒలిచి ఉప్పు పాత్ర వేస్తాడు. ఓ, అయితే ఇది మంది కాదా? నువ్వు ఎప్పుడూ ఊరు బయలుదేరుతున్నావు? సిద్ధు, అది నా ఫోనే. వాడు కూడా పావులా కనిపిస్తుందట. బాగా చూడు. ఇది వట్టి ఆప్టికల్ ఇల్యూషన్ అంతే గాయత్రి. మీ వదిన చెప్పేది కరెక్ట్ అనిపిస్తోంది. ఎవరు తను? చూడు, నువ్వు వచ్చింది కూడా వాడికి తెలిసింది. ఎవరనేగా అడిగాడు. కాకి వాలితే మర్రి చెట్టు కూలిపోయింది అన్నట్టుగా ఉంది. చూడు, వాడిని నూరికే ఆట పట్టిస్తున్నాడు. వాడు గౌతమ్ ఫ్రెండే కదా, అలాగే ఉంటాడు. మరి ఎలా ఉంటాడు? తను సైకిల్ తెస్తానన్నాడు. ఇస్ ఓకే? శామ్, నీళ్ళు తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. ఏం కావాలి? వామ్ వాటర్. ఓకే. సిద్ధు, గో దేర్. థ్యాంక్స్. ఫోన్ వచ్చింది. మన ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడు కదా, నిన్న నైట్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడట.
వైఫ్ని చూడడానికి నాగపట్నం వెళ్ళొస్తున్నప్పుడు లారీ గుద్దిందని కూడా తన వైఫ్ ఇప్పుడు 9 months ప్రెగ్నెంట్. హే లూసు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు వాడు ఎవడో కూడా తెలీదు. కృష్ణ పాస్ట్ 1 hourగా నాకు వాట్సాప్ చేస్తున్నాడు. వాడి మెసేజ్లు చూసి చాలా భయం వేసింది. వాడు ఇక్కడే మాతో ఉన్నానన్నాడు. ఇలా చూడు, ఏం జరుగుంటుందో నేను చెప్తాను. యాక్సిడెంట్ జరిగిన చోట కృష్ణగాడి ఫోన్ ఎక్కడో పడిపోయి ఉంటుంది. అదెవడో పోకిరి వెధవకి దొరుకుంటుంది. అందులో అమ్మాయిల నంబర్ ఉందా అని చూసి నీకు మెసేజ్ పెట్టుంటాడు. ఇదే జరుగుంటుంది. ఏ శామ్, నువ్వేనా లూసా? వాళ్ళతో వాగుతున్నారంటే నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ ఏరియాలో ఎక్కడ సిగ్నల్ ఉంది? పవర్ రిమూవ్ చేసి 8 ఏళ్ళెక్కింది. అది జరిగే ఛాన్స్ ఉంది. శాటిలైట్ సిగ్నల్ వీక్గా ఉంటే అలాగే జరుగుతుంది. ఇంతకు ముందు అలా ఏదైనా జరిగిందా? జరిగుండొచ్చు. అనవసరంగా వాగొద్దు శామ్. అదే ఇంకా తను చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నా. ఆ నంబర్ని బ్లాక్ చేసి ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేయ్. తిను. మన అందరం రేపు నాగపట్నం వెళ్దామా? బాడీ ఇంకా మార్చురీ నుంచి రాలేదట. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పింది గాయత్రి. అందరూ అరవకండి. గౌతమ్, మన రూమ్ లో ఎమర్జెన్సీ లైట్ ఉంది, వెళ్ళి దాన్ని తీసుకో.
గౌతమ్ ఆ, ఆ దరిద్రాన్ని నేను ముట్టుకోను. మనం వెళ్ళిపోదాం, నాకు భయం వేస్తుంది. అదితి రిలాక్స్. నాకు అదే సరే అనిపిస్తుంది. నాకు అదే సరే అనిపిస్తోంది. మాటలు మాత్రం బాగా మాట్లాడతావు. రే పొగడా, బ్యాటరీ లేని ఫోన్ పనిచేస్తుందిరా. ఏంటి ఆటలాడుతున్నావా? మనం వెళ్ళిపోదాం ప్లీజ్. ఇదిగో చిన్న పట్టుకో ఒకసారి నాతో రా. ఇలా చూడు గౌతమ్, ఇలాంటి వాటిని నేను నమ్మనని నీకు బాగా తెలుసు. కానీ ఇక్కడ జరిగేదంతా చూస్తుంటే వే బియాండ్ రేషనల్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ నుంచి బయటపడమే కరెక్ట్ అని అనిపిస్తోంది. ఇంకో 2 రోజుల్లో మినిస్టర్కి ప్రాజెక్ట్ ప్లాన్ సబ్మిట్ చేస్తానని చెప్పాను శామ్. గౌతమ్, దానికంటే వీళ్ళ సేఫ్టీ మనకి ముఖ్యం. ఇలా చూడు, నా ప్రొఫెషన్లో ఇలాంటివి చాలా చూశాను. భయం ఏ ఎక్స్ట్రీమ్కైనా తీసుకెళ్తుంది. సరే, ఇవాళ నైట్కి మాత్రం ప్యాక్ చేయమని చెప్పు. అలాగే రండి, కమ్ నౌ, ప్యాక్ చేసుకోండి. పదండి, త్వరగా పదండి. పట్టుకో అదితి, సిద్ధుని పట్టుకో. సిద్ధు నీటివ్వు. ఓకే వెళ్దామా? పోనీ. టెన్షన్ ఏమైంది? ఏమైంది గౌతమ్? ఏమైంది అడుగుతున్నాను కదా. బండి స్టార్ట్ అవ్వట్లేదు, ఉండు. ఇదిగో టార్చ్ తీసుకో. ఇదిగో టార్చ్ టార్చ్. ఓకే, కామ్ డౌన్. ఏం లేదు. ఏం లేదు. It's okay. అదితి, ఏం లేదు అదితి. ఏం లేదు, అరవకు. సిద్ధు ఉన్నాడు అదితి. ఏమైంది? ఇక్కడే ఉండండి, నేను చూస్తా. భయపడద్దు అదితి, భయపడద్దు. ఏం లేదు, భయపడుకో. బయటికి రా. అన్ని రకాలుగా ట్రై చేశాను, ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడే ఉండాలి, వాళ్ళని తీసుకురా.
నేను మేనేజ్ చేస్తా. గాయస్, మళ్ళీ మనం ఇంట్లోకి వెళ్ళి తీరాలి. Are you freaking kidding me? నా మాట విను. గౌతమ్ చాలా వరకు ట్రై చేశాడు. ఇంట్లో ల్యాండ్లైన్ పనిచేయట్లేదు. ఈ టైంలో ట్యాక్సీని కూడా పిలవలేం. ఇంట్లోపలికి వెళ్ళడమే కరెక్ట్. వేరే మార్గం ఏం లేదా? రా, సిద్ధుని తీసుకుని రా. రా అదితి. అన్నయ్య, మనం నడుచుకుంటూ వెళ్ళిపోదామా ప్లీజ్? బయట 15 కిలోమీటర్లకి రిజర్వ్ ఫారెస్ట్. ఏదైనా బాయిల్డ్ అనిమల్స్కి దొరికావో ఎముక్కలు కూడా మిగలవు. రా. పర్వాలేదు, వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం ప్లీజ్. రా. వెళ్ళిపోదాం ప్లీజ్. నేను లోపలికి రాను. నేను రాను. నేను రాను. రమ్మంటున్నానుగా. నేను రాను. రా. నేను రాను ప్లీజ్. నేను రాను చెప్తున్నానుగా. నువ్వు వెళ్ళు. అయితే ఇక్కడే ఉండి చావు. ఇప్పుడేం జరిగిందని ఇలా రియాక్ట్ అవుతున్నారు మీరు? ఇంతకు మించి ఏం జరగాలి చెప్పు? ఈ టైప్లో ఆలోచించి చూడు. మీ ఫ్రెండ్ కృష్ణ నీకు మెసేజ్ పెట్టాడు, అంతే కదా? దాన్ని పెద్ద చేసి ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు? ఓకే, నేను ఒప్పుకుంటాను. ఇక్కడేదో పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుంది, కానీ వాడు మెసేజ్ తప్ప వేరే ఏమీ చేయలేదు కదా. ప్యారలల్గా ఆలోచిద్దాం. వాడికి ఏమైనా కావాలంటే మిమ్మల్నే కదా అడగగలడు, వేరే ఎవరిని అప్రోచ్ అవుతాడు? మేక్ సెన్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది మీకు కొంచెం ఓవర్గా అనిపించట్లేదు? ఇప్పుడు మనకి టెక్స్ట్ మెసేజ్ చేసేది మన ఫ్రెండ్ కృష్ణ కాదు, చనిపోయిన మన ఫ్రెండ్ కృష్ణ. గాయత్రి, డూ వీ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్? లేదు కదా? గౌతమ్, నువ్వు వెళ్ళా ఫోన్ తీసుకురా. Mount Roseyard School Mystery. Mount Roseyard School Mystery. Mount Roseyard School Mystery. ఇంతే ఉంది. అలా అంటే ఏంటి? నాకు తెలిసినంత వరకు 8 to 10 years బ్యాక్ జరిగిన ఇన్ఫేమస్ ఇన్సిడెంట్. చాలా మ్యాగజైన్స్లో చదివాను, కానీ డీటెయిల్గా తెలీదు. ఇక్కడ ఏం జరుగుతుంది శామ్? అడుగుతోంది కదా, చెప్పు. ఆ ఇన్సిడెంట్ జరిగిన మౌంట్ రోసియార్డ్ స్కూల్ ఎక్కడుందో తెలుసా మీకు? ఆ స్కూల్ ఎక్కడుంది? నేను అప్పుడే చెప్పాను, ఏమీ తెలియకుండా ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశావు? ఇప్పుడు అదంతా ముఖ్యమా శామ్? ప్లీజ్
ఇప్పుడు ఇది మాత్రం చెప్పు, దీనికి కృష్ణకి ఏంటి సంబంధం? ఈ కాంట్రాక్ట్లో వాడు ఇన్వాల్వ్ అయ్యాడా? లేదు. నువ్వే వాడిని అడగొచ్చుగా. ఐ థింక్ వాడు వెళ్ళిపోయాడు. బ్యాటరీ లేని ఫోన్ పనిచేస్తోంది. వాడు వెంటాడుతూనే ఉన్నాడు. ఐ థింక్ వాడు మనతో ఏది మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు మనకి మిస్టరీ గురించి చెప్పాలి వాడు? అది కూడా ఇదే చోట ఉన్నప్పుడు ఎందుకు చెప్పాలి? ప్రాబబ్లీ మనల్ని వాడుకొని ఏదో కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాడా? ఈ రాత్రి వేళ ఎట్టుపోయి ఏం కనిపెట్టాలి? ఆన్సర్ ఈ ప్రాబ్లంలోనే ఉంది. స్కూల్ లైబ్రరీ. అదితి, అదితి, పైకి రా. అంటే ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు అంతేగా? అదితి, మీ అన్న చెప్పింది మీకు అర్థం కాలేదా? మర్యాదగా వచ్చి కూర్చో. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోతున్నాను. అదితి, 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 అదితి ఆగు. హే, అదితి ఆగు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్స్ వెరీ డేంజరస్. నేను ఇక్కడ ఉండడం కంటే బయటికి వెళ్ళి చేస్తాను. ఏమైంది? శామ్, ఆ పిచ్చిది నిజంగానే వెళ్ళిపోయింది. అది ఇక్కడి నుంచి ఎక్కడికి పోదు. తన డ్రామాలన్నీ నేను చాలా చూసేశాను. గేట్ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడికే తిరిగొస్తుంది చూడు. అదితి ఎక్కడా? నేనెంతో చెప్పాను, వినకుండా బయటికి వెళ్ళిపోయింది. అదెక్కడికి పోయిండదు. ఇప్పుడు ఇది అంత ముఖ్యమా?
ఒంటరిగా వస్తారా? ఏంటండి మీరు? అడుగుకోగలా ఒకటైతే పర్వాలా, 3 కలిస్తే సింహానే చంపేస్తే. నీ చెల్లి ఎక్కడ? అదే ఎక్కడ? అది జాగ్రత్తగా ఉందన్నా. 3 లోపలికి వచ్చాయి. అదితే పోవద్దు. అదితే గాయం కాలేదుగా. ఏంటి? నేనెవరు ఒంటరిగా వెళ్ళమంది. పర్వాలేదు, ఏం లేదు, ఏం కాదు. ఇంటికి వచ్చేసాం, లోపలికి వెళ్దాం. కావాలంటే నాతో చెప్పొచ్చు కదా. ఏమైంది గౌతమ్ తనకి? గౌతమ్ ఏమైంది? ఏం కాలేదు. ముందు తను తీసుకెళ్ళి. అన్నా, మీకేం కాలేదు? ఏం లేదు, ఏం లేదు. చూపి. రిలాక్స్, ఏం లేదు. ఏం కాదు, ఏం కాదు. ఏమైంది? ఏం లేదు, కంగారు పడకు. అయ్యో, నువ్వు గౌతమ్ మీరు వెళ్ళండి, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఏం కాలేదు. ఏం కాలేదు. ఏం కాలేదు. ఉள்ள పోగా, ఏం కాలేదు. కూర్చుని పోగా. ఏం కాలేదు అంటానుగా. అన్నా, ఏదో ఉள்ள పోయి పెసగా సొన్న పూరిదే లింగ. ఏదైనా దొరికిందా? సరే పద. ఏం కాదు. ఏడోకు. ఈ హెడ్లైన్ చూడు, మౌంట్ రోసియాడ్ స్కూల్ మర్మం, భూమిక మరణం. దీని కవర్ స్టోరీ ఉంది, పేజ్ నెంబర్ 5 అని రాసింది. తెరిచి చూడు. పేజీ లేదే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మ్యాగజైన్ని చూడు, మౌంట్ రోసియాడ్ స్కూల్ క్యాంపస్, నో సస్పెక్ట్స్ ఆన్ కాజియర్. పేజ్ నెంబర్ 8లో కవర్ స్టోరీ ఉందని ఉంది, కానీ చూస్తే 8-9 పేజెసే లేవు. ఇది మాత్రమే కాదు, ఈ మ్యాగజైన్లో రోజ్ యార్డ్ల ప్రమాదమా లేక హత్య, అసలేం జరిగింది, భూమిక పూర్తి డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉందని ఉంది. చూస్తే సేమ్ సినారియో, పేజెసే లేవు. ఈ ఆర్టికల్స్, మ్యాగజైన్ ఏం పేజ్ తిప్పినా సరే ఒకటి మాత్రం అర్థమైంది, భూమిక అని ఒక 15 ఏళ్ల పిల్ల చనిపోయింది. దీనికి మించి వేరే డీటెయిల్స్ ఏం లేవు. ఎవరో స్పెసిఫిక్గా ఈ పేజెస్ అన్ని కట్ చేసి తీశారు, ఆన్ పర్పస్. ఏమైంది? 12 hours లోపు రేబీస్ ఇంజెక్షన్ వేయాలి, కానీ ఇప్పటికీ టీటీ ఇంజెక్షన్ వేసి వూండ్స్ అన్నిటినీ క్లియర్ చేయాలి. కానీ దీనికి తను కోఆపరేట్ చేస్తుందో లేదో నాకు తెలియదు. బాగా పారానాయిడ్గా ఉంది గౌతమ్. శామ్, దీని ఏడుపు వింటే సిద్ధు మేల్కొంటాడేమో. వాడికి ఇక్కడ జరిగేది ఏది తెలియకూడదు. సిద్ధుని రూమ్కి తీసుకెళ్ళి నిద్రపోచ్చు. గౌతమ్, ఈ పరిస్థితిలో తను వదిలేసి ఎలా వెళ్ళమంటా? నానే చేసుకుంటా చెప్తున్నాను కదా. పో. చెయ్యేది. Take care. ఓకే. అతిథి సరే, ఏం కాదులే, మెడిసిన్ ఇస్తే గాయం మానిపోతుంది.
ఏమైంది? కృష్ణ తన రూపం ఎక్కడైనా కనిపిస్తుందని నీకు చెప్పాడా? సీరియస్నెస్ వచ్చినప్పుడు తెలుస్తానన్నాడు. ఎప్పుడు సీరియస్నెస్ వచ్చిందా? ఎందుకు అడుగుతున్నావు? అయితే చూడు. గాయత్రి, ఏదైనా క్లూ దొరికిందా? గౌతమ్, ఏమైంది? పద. ఏమైంది గౌతమ్? రా చెప్తాను. నువ్వు మన ఫ్రెండ్ కృష్ణని చూసి చాలా కాలం అయింది కదా? ఎందుకు అడుగుతున్నావు? రా చెప్తాను. ఇప్పుడు చూస్తావా? చూడు. ఎవరి పిల్ల? ఇంతసేపటి నుంచి మనకి మెసేజ్ చేసింది కృష్ణగాడు కాదు. మరెవరు? వాడి ఫోన్ నుంచి వచ్చింది కాబట్టి మనం కృష్ణ అని అనుకున్నాం. అయితే ఇంతసేపు మనకి మెసేజ్లు పెట్టింది ఓకే ఓకే, ఇట్స్ ఓవర్ అయిపోయింది. వద్దు, నొప్పిగా ఉంది. డోంట్ చెక్, అలాగే ఉండు. జారబడి కూర్చో, ఏం కాదులే, కూర్చో. కాలు చెప్పుకొని కూర్చో. ఏం చేస్తున్నావు? నేను భూమిక అని చెప్పి మరీ మెసేజ్ పెట్టాను. అప్పుడు కూడా ఒక రిప్లై లేదు. ఈ ఫోన్ ఒట్టి కమ్యూనికేషన్ మీడియం అని మర్చిపోకు. ఇది లేదంటే తనే చేస్తుందో మనకి ఒక్క ముక్క కూడా అర్థం కాదు. మనం వెళ్ళిపోదాం, నాకు భయంగా ఉంది, ప్లీజ్. ముందు దీన్ని ముఖం చూడు. దీన్ని చూస్తుంటేనే లేని భయం పుడుతుంది. రూడ్గా మాట్లాడకు. సరే ఇట్రా. మనకి దొరికిన ఒకే క్లూ భూమిక అనేది 15 ఏళ్ల అమ్మాయి, రైట్? సో 15 ఏళ్ల అమ్మాయి అంటే ఏ క్లాస్ చదవాలి? ప్రాబబ్లీ 9th or 10th. ఎగ్జాక్ట్లీ. ఇలా చూడు, ఇవి 2010 రిజిస్టర్స్. ఈ రిజిస్టర్స్లో ఒక్క చోట కూడా భూమిక అనే పేరే లేదు. అక్కడేం చేస్తోంది? శామ్, ఏం చేస్తున్నావు? ఇటు చూడు, ఒకే సెంటెన్స్ ని ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ పంపించిందో చూడు. అప్పటి నుంచి అలాగే వస్తున్నాయి కదా. ఐన్స్టైన్. గౌతమ్, బాగా చూడు, ఈ సెంటెన్స్లేవి ఒకేలా లేవు. ఎలా చెప్తున్నావు? సింపుల్. ఈ సెంటెన్స్లన్నిటినీ తను పంపించినట్టుగానే నేను రాశాను. కేర్ఫుల్గా చదువు.
ఒక్కొక్కసారి ఒక్కొక్క పదానికి గ్యాప్ని స్పెల్లింగ్ని చెక్ చెయ్యి. ఒక్కొక్క దాంట్లోనూ మారుతుంది. సో ఐ గాట్ ఇట్. ఓకే కాంటెంట్ని మల్టిపుల్ టైమ్స్ టైప్ చేసి పంపించింది. పర్టికులర్గా ఇలా మెసేజ్లు పెట్టిందంటే ముందు నుంచి తన మైండ్లో ఆ టైప్లోనే డెఫినెట్గా ప్రాసెస్ అయి ఉంటుంది. అంటే తనందరిలా మామూలు అమ్మాయి అయ్యుండే ఛాన్సే లేదు. ఏదో ఒక రకంగా తను మానసికంగా దెబ్బతిని ఉంటుంది. మేబీ ఆటిజం కూడా అయి ఉంటుంది. షూరా? ఐఎమ్ జస్ట్ గెస్సింగ్ దిస్. అది మాత్రమే కాదు, ఇప్పటిదాకా జరిగిన ఈవెంట్స్ని చూసినప్పుడు తన దగ్గర నుంచి ఆబ్సెసివ్గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. రైట్? ఒక పాయింట్కి తర్వాత స్టాప్ అయిపోయాయి. అలాంటి వాళ్ళకి ఒక విషయం కమ్యూనికేట్ చేయడం వీలు కాకపోతే వెంటనే స్టాప్ చేసేస్తారు. మనం తలకిందులుగా నుంచున్నా కూడా రిప్లై ఉండదు. సరే, నువ్విప్పుడేం చేయబోతున్నావు? ఇలా చూడు, యాజ్ అ సైకియాట్రిస్ట్గా తనకి మన మీద పోయిన కాన్ఫిడెన్స్ని మళ్ళీ గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. శామ్, నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ లోకంలో ఆత్మలకి సైకాలజీ చూస్తున్న మొదటి సైకాలజిస్ట్ నువ్వే అయిపోయావు. నోరు మూసుకో. ఒకవేళ నా గెస్ ప్రకారం ఇది కరెక్టే అయితే తన దగ్గర నుంచి రిప్లై డెఫినెట్గా వస్తుంది. లెట్ మీ డూ దిస్. మాట్లాడుకో శామ్. ఇలా చూడు గౌతమ్, ఆదితి ఈసారి ఖచ్చితంగా పెద్ద గొడవే చేస్తుంది. నువ్వు మాత్రమే తనని హ్యాండిల్ చేయగలవు. బీ కేర్ఫుల్ శామ్. ఏనక్క తెరుస్తున్నారా? దీన్ని పట్టుకోండి, నేను తెరుస్తా. జాగ్రత్తగా వెళ్ళండి, పురుగు పుట్రా ఉంటాయి. ధర్మ, అలాంతరి ఇవ్వు. ఎంత కక్క చెప్తే వినరా? చూసి వెళ్ళండి. పట్టుకో, లేరా పట్టుకో. ఇక్కడే వెతుకుతున్నారక్క, చెప్తే నేను వెతికిస్తాగా. ఇటు. ఏంకా అన్నేదో చేస్తున్నారు? ఆ పిల్లేమో బయటకు పోయింది, మీరేమో ఇక్కడికి వచ్చారు. అసలేం జరుగుతోంది అక్క? నాకు చెప్పండి. ఈ క్యాంపస్లో దెయ్యం ఉంది, తెలుసుకున్నావా? 10 ఏళ్ళు మూసిన చోటుగా 100 దయ్యాలు వచ్చిపోయింటాయి. మనల్ని ఏం చేస్తుంది అక్క? కా ఈ టైంలో మనల్ని చూస్తే అదే భయపడుతుంది. ఇప్పుడు పర్వాలేదా? నీకు తమిళ చదవటం వచ్చా?
చూడమ్మా, బుక్స్ ను తీసిన చోటే పెట్టాలి. పుస్తకం చూడ్డానికి మామూలుగానే ఉంటుంది, కానీ దాన్ని చదివితేనే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. అటువంటిదే లైబ్రేరియన్ గణేశన్ జీవితం. ఆ స్కూల్, లైబ్రరీ, క్యాంపస్లో ఉన్న స్టాఫ్ క్వార్టర్స్, అక్కడ నివసిస్తున్న భూమిక. స్కూల్లోనే ఉన్నప్పటికీ తను అక్కడ చదువుకోవడం లేదు. దీని చుట్టూనే తన బతుకు మొత్తం సాగింది. రేపు క్యారెట్ తీసుకురా. సరే సార్. ఏంటి గణేశం గారు, రాను రాను కుర్రోళ్ళ తయారవుతున్నారు? తెలుస్తోందిగా, నువ్వే ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయి. ఎన్ని రోజులు ఈ ఒంటరి జీవితం? చేసుకుంది బతకాలిగా. నీకు నోరు లేకపోతే నీ జోలికి ఎవరూ రారు. నువ్వు వచ్చావుగా. భూమిక, బంగారు తల్లి, ఏం చేస్తున్నావు? భూమిక, చదువుకుందాంరా. చదువుకుందాంరా తల్లి. రామ్మా, రోజంతా బొమ్మలు గీస్తూనే ఉంటావా? తీసుకెళ్ళు నాన్న, చెట్టు దగ్గర వెళ్దాం. చెట్టు దగ్గరికి వెళ్ళాలి, చెట్టు దగ్గరికి వెళ్ళాలి, చెట్టు దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళాలి, చెట్టు దగ్గరికి వెళ్దాం, తీసుకెళ్ళు, వెళ్దాం, వెళ్దాం, రా. భూమికని ఎలాగైనా ఆ స్కూల్ ఎగ్జామ్ హాల్లోనే కూర్చోబెట్టి 10th పబ్లిక్ ఎగ్జామ్ రాయించాలన్నదే గణేశానికున్న ఒకే ఒక్క కోరిక. భూమిక, నీకు నేను నేర్పించిందంతా బాగా గుర్తు పెట్టుకుని మనసులో ఉంచుకోవాలి. కరెక్ట్గా మళ్ళీ చెప్పాలి, ఓకే? అప్పుడే నువ్వు ఎగ్జామ్లో బాగా రాసి పాస్ అవ్వగలవు. భూమిక, ముఖ్యమైన థియరీ నేర్పించబోతున్నాను. శ్రద్ధగా విని అప్పచెప్పాలి, సరేనా? While the beginning of the Paleozoic era is often described as an explosion of life, the end of the period that happened over 251 million years ago was more like a implosion of life. As much as 96% of all life on Earth went extinct during the event known as the PT extinction. Although the cause is not entirely understood, the PT extinction almost turned Earth into a lifeless planet. ఏది చెప్పు భూమిక, ఎప్పుడు చూసిన ఆటలేనా? చెప్పమ్మా. While the beginning of the Paleozoic era is often described as an explosion of life. The end of the period that happened over 251 million years ago was more like an implosion of life. As much as 96% of all life on Earth went extinct during the event known as the PT extinction. Although the cause is not entirely understood, the PT extinction almost turned Earth into a lifeless planet. కరెక్ట్ గా చెప్పారో బంగారు తల్లి. చెయ్యి. నా బంగారు తల్లి. తను ఉండే చోటుని ఏమాత్రం కదిల్చినా చిందరవందర చేశామని బాధపడుతూ అరిచేది. తన ప్యాటర్న్ని కొంచెం మార్చినా కూడా, సర్దినా కూడా అస్సలు ఒప్పుకునేదే కాదు. ఏమైనమ్మా, ఎందుకు ఎడుతున్నావు? ఏడోకమ్మా, నేను వస్తువులన్నీ తీసిన చోట పెడతాను. ఏడోకమ్మ తల్లి. అయ్యో ఊరుకోమ్మా, ఎవరైనా ఏమైందమ్మా? ఉంటారండి. అయ్యో, అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను దాని వస్తువులు ముట్టుకోవద్దని చెప్పి? ముందు నువ్వు గదిలోంచి బయటికి రా. చెప్పింది నీకే రా. నీతో పెద్ద పోలీసు. ఓ మామి, బయటికి పో. నీకు ఎన్నిసార్లు చెప్పినా మాట వింటలేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. నువ్వు వస్తలు ఇంటికి రానక్కర్లేదు. వెళ్ళమ్మా, వెళ్ళిపో. పర్యావరణాన్ని భూమికకు అనుకూలంగా ఉంచడంలోనే గణేశన్ దృష్టి సారించేవారు. ఇదిగో చూడు, బాటిల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. చూడు, బ్రష్ ఎక్కడ? ఇదిగో బ్రష్. ఎలుగుబంటిని అక్కడే ఉంచేద్దాం. చూడమ్మా, చెట్టు బొమ్మ ఎంత బాగా గీసావో. ప్రకృతి సహజంగా తయారు చేయబడ్డ బట్టల్ని వేసుకోవడానికి మాత్రమే తను ఇష్టపడేది. పాలిస్టర్ లాంటి కృత్రిమమైన బట్టలు వేసుకోవడానికి తను అనుమతించేది కాదు. చాలా అందంగా ఉందిరా. అరే నిన్నే. అమ్మా, ఏమైందమ్మా నీకు? ఒక్కసారి నన్ను చూడరా. ఇటు చూడు. ఎందుకు నీకు అనవసరమైన పని? తనకి నచ్చని పని నువ్వు ఎందుకు చేసావు? అన్నయ్య, తల్లి లేని పిల్లని ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చానన్నయ్య. నీ ప్రేమను తీసుకెళ్లి కుప్ప తొట్లో పోయి. ఈ నెలలో తను మారిపోయి ఉంటుంది అనుకున్నాను. ముందు నువ్వు మారు, సరేనా?
అనవసరమైన పనులు చేయొద్దు చెప్పేసా. భూమిక, పేపర్కి బయట పెయింట్ చేద్దని ఎన్నిసార్లు అమ్మా చెప్పాలి నీకు? అన్ని పక్కల గీసేసావు. మొత్తాన్ని క్లీన్ చేయడమే నా పని అయిపోయింది. చెప్తే విను బంగారు తల్లి. మొండి పట్టు పట్టకు. ఇలా చూడు ఇప్పుడు గీ. తను బొమ్మ గీయాలి అనుకున్నప్పుడు నోట్బుక్, కాగితం ఏదీ తనకు సరిహద్దుగా ఉండేది కాదు. గుడ్ మార్నింగ్ సార్. నేను ఏమన్నా బుక్స్ బాకీ ఉన్నానా? లేదు సార్. మరి మా అమ్మాయి విషయం ఏమైంది సార్? నీకెన్నిసార్లు చెప్పాను కనీసం మీ అమ్మాయిని ఏదైనా స్పెషల్ స్కూల్లో చేర్పించు. బొమ్మలు గీసే సమయం తప్ప మిగతా సమయం అంతా పక్కన ఖాళీగా ఉండే ఇంట్లోనే గడిపేది. సార్ నేనెక్కడుంటే తను ఒంటరిగా అక్కడ ఏం చేస్తుంది? తను మీరు అనుకున్నట్టు కాదు సార్. ఇంట్లో దానికి అన్ని సబ్జెక్ట్స్ నేను నేర్పించాను సార్. మీరే ఎలాగైనా తన చేత పబ్లిక్ ఎగ్జామ్. ఆల్రెడీ ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. 2007లోనే రూల్ పాస్ చేశారు. నువ్వు చెప్పినట్టు అంత ఈజీగా చేర్చుకోవడం కష్టం. నూట 50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్కూల్ శామ్యూయల్ సహాయం అనే తెలివైన వ్యాపారవేత్త చేతికి దక్కింది. ఆ స్కూల్ని డెవలప్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టాడు శామ్యూయల్ సహాయం. ఈ 350 ఎకరాలు ప్రాపర్టీలో 345 స్కూల్ బిల్డింగ్ ఓ 25 ఎకరాల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ క్వార్టర్స్ అవి ఇవి కలిపినా సరే 50 ఎకరాల్లో ఉంటుంది. మిగతాదంతా అడవిగా ఉంది. ఊరకే ప్రకృతి అందాల గురించి అనడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. దీంతో డబ్బు సంపాదించేవాడే మనిషి. చాలా బాగా చెప్పారు సార్. ఆ సమయంలోనే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులైన నా భర్త ఇస్మాయిల్ అఖ్తర్తో ఆ స్కూల్కు వెళ్ళాను. సార్ 150 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్, బ్రిటిష్ కన్స్ట్రక్షన్. ముందు మేనేజ్మెంట్ వాళ్ళు ఈ స్కూల్ని లాస్లోనే నడిపారు. సార్ దిస్ ఇస్ అవర్ స్కూల్ లైబ్రరీ సార్. హలో సార్. సార్ అవర్ వైస్ ప్రిన్సిపల్ సార్. నమస్తే సార్ ఇది ఏన్షియంట్ వెరీ ఓల్డ్ లైబ్రరీ బిల్డింగ్ సార్. బేసికే ఇది. మేము కొంచెం కొంచెం డెవలప్ చేస్తూ వస్తున్నాం. మై గాడ్, ఎవరిది పెయింటింగ్? ఎవరిదమ్మా? లైబ్రరీయన్ వాళ్ళ అమ్మాయిది సార్. నేను ఈ అమ్మాయిని మీట్ అవ్వాలి. సార్ తనకంటే మా పిల్లలు బెటర్. ప్లీజ్. ఓకే సార్. అక్కడే ఆ పాపని మేము మొట్టమొదటిసారిగా చూసాం. నమస్తే. మా అమ్మాయి భూమిక. హాయ్ భూమిక. హలో సార్ ఇదిగోండి. ఓ భూమిక, హియర్ ఇస్ ఎ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ చెప్పమ్మా సార్కి. థ్యాంక్ యూ చెప్పు. నేర్పించాను సార్, అది మాత్రమే నేర్చుకోలేదు. పర్వాలేదు పర్వాలేదు. మీ అమ్మాయి వేసిన పెయింటింగ్స్ సార్. పెయింటింగ్సా? ఇవ్వమ్మా. ఇవ్వండి. ఇవ్వు అడుగుతున్నారు కదా. ఓ 1 వీక్ ఆర్ట్ వర్క్ షాప్ జరుగుతుంది. మీ అమ్మాయిని అక్కడికి తీసుకురండి. అలాగే సార్. ఆ పిల్ల మా స్కూల్ స్టూడెంట్ కాదు. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. ఆ స్కూల్, పరిసర ప్రాంతాల్లో ఉండే మనుషులు, వాళ్ళ నాన్న గణేశం ఎవరూ చూడని ప్రత్యేక కోణంలో మా ఆయన భూమికను చూడడం మొదలుపెట్టారు. భారతదేశం మతాతీత భావన కలిగినది.
ఇవ్వు. నేను వారం వారం మాసం కూడా తీసుకొచ్చిస్తున్నాను, కానీ ఇంతవరకు ఒక్క ముక్క కూడా పెట్టలేదు కదా సార్. రే బండోడా, ఆయన తెచ్చేదే 1/2 కిలో, దాంట్లో ఎంతమందికి ఇందెడతాడు? నా కూతురు 10వ తరగతి పరీక్షలు రాయని ఈ ఊరు మొత్తానికి విందు భోజనం పెడతాను. అడ్డం కాదు సార్, క్యాటన్ కోసం విందు పెట్టాలి. ముందు నిన్ను కోస్తాను రా. ఏంటి మోస్లీ మీ ఇంట్లో చేపల పులుసా? నువ్వు తింటావని చేశా. భూమిక ఫ్యూచర్కి ప్లాన్ ఏమైనా ఉందా? సార్, భూమికకి నేను బాగా కోచింగ్ ఇచ్చాను సార్. ఈ ఏడు ఎలాగైనా పబ్లిక్ ఎగ్జామ్ రాయిస్తాను సార్. గణేష్, భూమికకి ఇవన్నీ అక్కరలేదు. కానీ ఎడ్యుకేషన్ లేకపోతే ఎలా సార్? అది ఈ కాలంలో సార్. యూజ్ ద కలర్ ఐ టోల్డ్ యు. సర్టిఫికెట్స్ చాలా ముఖ్యం కదా సార్. 1 వీక్ గా మీ అమ్మాయిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. తను మామూలు అమ్మాయి కాదు. షీఈ్ ఎ వెరీ వెరీ టాలెంటెడ్ గర్ల్. మేము రేపు ఊరుకు వెళ్తున్నాము. భూమిక గీసిన ఒక పెయింటింగ్ నేను ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ప్రెసెంట్ చేయబోతున్నాను. ఓకే యార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆ చోటు నుంచి వెళ్ళిపోయినా పిల్లలు లేని మాకు ఎప్పుడూ భూమికే గుర్తొస్తూ ఉండేది. అప్పుడప్పుడు తనకి మేము ఆర్ట్ సప్లైస్ పంపిస్తూ ఉండేవాళ్ళం. ఏంటి సార్ ఇది? మీ అందరికీ నేను ఎందుకు జీతాలు ఇస్తున్నాను సార్? మన స్కూల్ పిల్లలు ఎవరు అసలు దేనికి పనికిరారు. ఎవరో లైబ్రేరియన్ కూతురట, దానికి అవార్డు వచ్చింది. ఇదే అవార్డు మన స్కూల్ పిల్లలకు వచ్చుంటే బాగా పబ్లిసిటీ చేసి అదరగొట్టి ఉండేవాడిని. సార్, ఇప్పుడు అది మన స్కూల్ అవార్డే సార్. తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి భూమికని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న గణేశం ఆ రోజు తనున్న ఉత్సాహంలో భూమిక డిస్టర్బ్డ్గా ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. మన స్కూల్లో నిన్ను చేర్చుకున్నారు. మన ప్రిన్సిపల్ సరే హెల్ప్ చేశారు. ఆయన లేకపోతే ఇది జరిగేదే కాదు. అందుకే మనం వెళ్ళి ఆయనకి స్వీట్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం. రారా బంగారం. భూమిక, ఎప్పుడు బొమ్మలు గీస్తూనే ఉంటావా? రామ్మా వెళ్దాం. చెప్పేది నువ్వు వినట్లేదమ్మా. ఇలా చూడు, సార్కి థ్యాంక్స్ చెప్పాలి కదా, అదే కదా మేనేజ్. అది గుడ్ మేనేజ్ కదా. ఏది ఆ బ్రష్ లేగి ఇక చాలు, ఎప్పుడు బొమ్మలు గీస్తూనే ఉంటావు. రా మనం వెళ్ళి సార్కి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం. ఓకే, రారా బంగారం, పద. ఆ తర్వాత ఏం జరిగిందో సరిగ్గా తెలియదు. ఆ రోజు బయటికి వెళ్ళిన భూమిక శవంగానే ఇంటికి తిరిగొచ్చింది. గణేశం భూమిక మరణం గురించి అస్సలు మాట్లాడలేదు. కూతుర్ని పోగొట్టుకుని ఎంతో దుఃఖంలో ఉన్న అతన్ని మేం కూడా ఏమీ అడగదలుచుకోలేదు.
వచ్చింది. ఏంటి? ఒకవేళ ఆ స్కూల్ ఇదేనేమో. అయ్యో, ఇక్కడ మిగిలిన బిట్ న్యూస్లని బట్టి చూస్తే భూమిక చావు వెనుక దారుణమైన సంఘటనలు జరుగుంటాయనిపిస్తోంది. వీటిలోని డేట్స్ అన్నిటినీ క్యాల్కులేట్ చేసి చూస్తే కొన్ని నెలల వ్యవధిలోనే స్కూల్ మొత్తాన్ని మూసేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఆ స్కూల్ చుట్టుపక్కలున్న ఇళ్లన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆ స్కూలు మొత్తం రోస్యార్డ్ వ్యాలీ భూమిక చనిపోయిన 6 నెలల్లోపే పూర్తిగా నిర్మానుష్యంగా తయారయ్యి దట్టమైన అడవిగా మారిపోయిందని చెప్పొచ్చు. అసలు ఏం జరుగుంటుంది? నన్ను వదిలేయ్, నేను వెళ్ళిపోతాను ప్లీజ్. ఓవర్గా మాట్లాడుతున్నావు. కొట్టంటే పళ్ళని రాలిపోతాయి. అదితి, డోంట్ పానిక్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. అంత సరి అయిపోతుంది. బ్రీద్ ఇన్. హే పోవే, ఇదంతా నీ వల్లే. నువ్వు ఈ దరిద్రపు ఫోన్ తీసుకురాకపోతే ఇలా జరుగుతుందేనా? ఏంట్రా అలాగే మాట్లాడతాను? ఇది ఒక మెంటల్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అట. పోవే. గౌతమ్, బుద్ధి లేదా? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావేంటి? గౌతమ్, దిస్ ఇస్ అన్ఫేర్. ఏమనుకుంటావు నీ మనసులో? లీవ్ ఇట్ అదితి, ఇట్స్ ఓకే. కొట్రా, కొట్టు. నన్ను కొట్టి చంపేయడానికేగా ఇక్కడికి తీసుకొచ్చావు. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు డబ్బు కోసం ఏ లెవెల్ కైనా దిగజారుతావు. నన్ను చంపేసి ఆస్తి మొత్తం కొట్టేయాలనిగా నీ ప్లాన్. అవునే, మన అబ్బాయి ఇద్దరికి కోట్లకు దాస్తి కూడబెట్టిపోయాడు. నిన్ను చంపేసి ఆస్తి మొత్తం తీసుకోవాలన్నదే నా ప్లాన్. ఊరు మొత్తం అప్పులు చేసాడు. కావాలంటే సగం అప్పుని నీ తల మీద మోసుకుని ఎక్కడికైనా పోవే. ఏమన్నావురా? ఏమన్నా? మన నాన్నని మర్యాద లేకుండా మాట్లాడతావా? నా మాట విను రా అదితి. ఆయన చనిపోయారన్న ధైర్యంతోనేగా మాట్లాడుతున్నా. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారా? నిన్ను పోర్కే వదిలిపెట్టరు. ఆడు కిందన్నప్పుడే ఏది సరిగా చూసి చావలేదు. మాట్లాడుతూ ప్లీజ్. గౌతమ్, ఇట్స్ గెటింగ్ సీరియస్. ఈ చోటు నుంచి ఎందుకు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారో మనకింకా ఏ వివరమూ తెలీదు. అండ్ మనం కూడా ఇప్పుడు ఈ చోటే ఉన్నాం. భూమికకి ఏం జరిగిందో తెలియకుండా. గౌతమ్, తనకి తెలిసినా కూడా తనేం చెప్పలేదు. నా మాట విను గౌతమ్. తన కోరిక ఏమిటో తెలుసుకుని దాన్ని పూర్తి చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవడమే తెలివైన పని. గాయత్రి, ఇట్రా, ఫోన్ ఇవ్వు. ఈ మెసేజ్ చూడు. బే బ్లాక్, 2nd ఫ్లోర్. హెడేక్గా ఉందా? టీ తాగుతావా? ఎక్కువ ఆలోచించదు. గౌతమ్ గురించి నీకు తెలుసు కదా. లీవ్, ఓకే? నువ్వు ఇక్కడే ఉండు, టీ తీసుకొస్తా. కూర్చో. శామ్ టీ. ఓకే.
తీసుకో. శామ్, మా తాత పెద్ద జ్ఞానండి. ఆయనతో గొడవపడి ఊరు వచ్చేసానండి. ఏ నేనేనండి ఆయన మాటని ఎక్కించుకోలా. నేను పుట్టిందే అడవిలోనండి. వంశ పారంపర్యంగా ఇలాగేనండి. నిజమేంటంటే కొన్నేళ్ల క్రితం మమ్మల్ని అడవి నుంచి తరివేశారు. ఇంతకుముందు నా చిన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇల్లు కట్టించేవాళ్ళు. అదంతా మాకు అసలు ఇష్టం లేదండి. ఆ విధంగానండి ఈ మనుషులు అడవిలోకి రావటం, అడవిని నాశనం చెయ్యటం మా వాళ్ళకి అసలు ఇష్టం లేదండి. ఈ విషయం మా తాతకి చెప్పను అనుకోండి, మా తాత ఏం చేస్తారంటే ఆ పాత ఇల్లుంది చూడండి, అక్కడ ఆ చెట్టు వేరు అలా పాకుతూ ఉంటుంది. దాని పక్కకి వెళ్ళి చూసి ఓహో అని నవ్వుతాడండి. చాలా మంది మా తాతను చూసి జ్ఞాని అంటారు, కొంతమంది పిచ్చోడంటారు. కానీ ఆయన అప్పుడు ఎందుకలా నవ్వాడని నాకు అర్థం కాలేదు. బాగా ఆలోచిస్తే ఆయన ఎందుకలా నవ్వాడని ఇప్పుడు తెలిసింది. చిన్న వయసులో విత్తనం నాటి మొక్కని పెంచారా? పెంచాను. అప్పుడు నీకు తెలిసి ఉంటుంది అక్క. ఇప్పుడు ఓ విత్తనం నాటారనుకోండి, అది పెరగాలంటే దానికి కావాల్సిన మట్టి, ఎరువు, నీరు అన్ని పెట్టాలండి. అప్పుడే అది మొలుస్తుంది. ఇలా ఎన్నో వందల విత్తనాలు నాటితే కొన్ని విత్తనాలే మొక్కలుగా పెరుగుతాయి కదక్కా. అలా ఉండేటప్పుడు సిమెంట్ పూసిన ఇంట్లో ఎలా వేర్లు పైకి ఎక్కుతాయండి. దీన్ని మీరు ఏవైనా అనండి, విజ్ఞానం అది ఇది అని కూడా చెప్పుకోండి. కానీ నాకు అర్థమైంది ఒక్కటేనండి, మన భూమి ఉంది కదా, భూమి ఒక్కో నిమిషం మనతో మాట్లాడుతూనే ఉందక్క. అది కరెక్ట్ గా చెప్తుందక్క. ఏమని తెలుసా, నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు, వీలైతే నా నుంచి నిన్ను కాపాడుకో అంటోంది. Sounds like Gaia hypothesis. అర్థం కాలేదు. It's not a hypothesis anymore. It's a scientific theory. నా బొరగేది ఎక్కట్లేదండి. అర్థమయ్యేలా చెప్దాం. లో మనమే ఇన్ ద సెన్స్ మన సైన్స్ డెవలప్మెంట్ వల్ల, ఇండస్ట్రీస్ వల్ల ఈ భూమి వేడి తాపాన్ని అధికం చేస్తున్నామన్న ఐడియా బాగా పాపులర్ అయింది. అప్పుడు ఎంతో మంది సైంటిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్ అందరూ ఈ తాపాన్ని ఎలా తగ్గించాలో ఆలోచించడం మొదలెట్టారు. అప్పుడే ఒక బ్రిటిష్ సైంటిస్ట్ జేమ్స్ లవ్లాక్ అనే ఆయన ఈ థియరీని ప్రపోజ్ చేశారు. ఈ థియరీ ప్రకారం మన భూమి మొత్తం ఒక ప్రాణం ఉండే ఆర్గానిజం. మన శరీరంలో కొన్ని కోట్ల క్రిములు ఉంటాయి.
బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటివి. ఆ క్రిములలాగే ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం. ఈ భూమి మన జీవనానికి తగ్గట్టు వేడిని అడ్జస్ట్ చేస్తూ మనకిస్తుంది. ఒకవేళ మన శరీరంలో ఉండే ఒక క్రిమి యొక్క సంఖ్య అధికమవుతే ఏమవుతుందో చెప్పు. బాడీ ఆటోమేటిక్గా దాన్ని సరిచేసే పని స్టార్ట్ చేస్తుంది. లైక్ జ్వరం వస్తుందక్క. ఫీవర్ అంటే ఏంటి? శరీరం వేడెక్కుతుంది కదా. ఆ టైప్లోనే ఇప్పుడు ఈ భూమి వేడెక్కుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఇప్పుడు ఈ భూమికి వచ్చిన ఫీవర్. ఇది ఒక్క సైన్. మన బాడీ ఎలాగైతే ఫీవర్ మూలంగా ఎక్స్ట్రా క్రిముల్ని నాశనం చేస్తుందో ఆ విధంగానే ఈ భూమి మనల్ని నాశనం చేసే ప్రాసెస్ ని మొదలెట్టింది. ఇది మొదటిసారి ఏమీ కాదు. ఇదే విధంగా ఎన్నోసార్లు మనకు ముందు జీవించిన ఎన్నో జీవాలకి చేసింది. దిస్ ఇస్ ద 6th extinction. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? కొద్దిసేపటి క్రితం కథ మొత్తం చదివారు కదక్క. నీకు ఏమి అర్థమైంది? నేను చెప్తే మీకు అర్థం కాదు. భూమిక ఎవరు? ఆటిజం వల్ల భూమిక వేరెవరో కాదండి, ఈ భూమే అక్క. ఆ కథని ఇంకోసారి బాగా గమనించండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. తనకి మంచి చెడు తెలియదక్క. ప్రేమించడము, ఆదరించడమే తెలుసు. తన మీద నకిలీ వాటిని వేస్తే ఒప్పుకోదు. తనకంటూ ఓ పద్ధతి ఉందక్క. దాన్ని మారిస్తే తను తట్టుకోలేదక్క. ఈ భూమిని నేను కట్టుబాటులోకి తీసుకోగలనన్నదే లేదండి. పేపర్ కి బయట పెయింట్ చేద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా? తనకి కట్టుబాట్లాడవి లేవక్క. అలా మీరు మీ ఇష్టానికి తనని ఏలాలంటే అదే న్యాయం చెప్పండి. మన స్కూల్లో నిన్ను తెచ్చుకున్నారు. భూమికకి ఇవన్నీ అక్కరలేదు. మీరందరూ పిచ్చోళ్ళండి. ఇన్ని లైఫ్ ఫార్మ్స్ ని సస్టైన్ చేసుకున్న దీని ఇంటెలిజెన్స్ ని అర్థం చేసుకునే కెపాసిటీ మన ఎవరికి లేదు. మీ ఇష్టానికి మీరు ఏమైనా చేస్తారు. తను మిమ్మల్ని ఏవి చెయ్యదనుకుంటున్నారు, అంతే కదక. తను కన్నెర చేస్తే ఒక్కడు కూడా ఉండలేడు. మీ ఆటల్ని అది సాగనవ్వదు. శామ్, అదితి, అదితి. అదితి,
గాయత్రి గాయత్రి ఎక్కడున్నావు? నన్ను చూసి ఎందుకక్క భయపడుతున్నావు? గాయత్రి గాయత్రి ఏం కాదు ఏం కాదు ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఏం కాదు యుల్ బి ఆల్రైట్ ఓకే ధర్మ ఏం చేస్తున్నావు? వచ్చి హెల్ప్ చేయి. బ్లీడింగ్ ఆగడం లేదు. ఇంకో అరగంటలో తనని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే తను బతకడం కష్టం. ఏమైంది? ఏమైంది? సౌండ్ చెయ్యకు. అక్క ముందల్లి బండి స్టార్ట్ చేయి. అది స్టార్ట్ అవ్వట్లేదుగా. అక్క చెప్పేది వినక. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, వెళ్ళక. నేను చూసుకుంటానక్క. ముందు నువ్వు వెళ్ళు. సౌండ్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళు. చెప్పింది విను. తలని గట్టిగా పట్టుకో. నేను చేసుకుంటా. అక్క వెళ్ళు వెళ్ళు.
గౌతమ్ త్వరగా రా రా కారిక త్వరగా ఏమైందో తెలీదు గాయత్రి తలకు దెబ్బ తగిలింది అదితి కనిపించట్లేదు సిద్ధుకు ఏమైంది? షిట్ ధర్మా ఏమైంది ముందు గాయత్రి అతిథి ఎక్కడున్నారో చూడు త్వరగా త్వరగా రా సిద్ధు 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 తలుపు తెరు సిద్ధు సిద్ధు తలుపు తెరు సిద్ధు సిద్ధు తలుపు తెరు Thank you. సిద్ధు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మేమెవరితోనూ చెప్పలేదు. సిద్ధుకి కూడా బాగా మాటలొచ్చాయి. అది మాత్రమే కాదు, ఇప్పుడు వాడు రెగ్యులర్ స్కూల్కి వెళ్తున్నాడు. కానీ అదితి మాత్రం ఆ ట్రామాలోంచి ఇంకా బయటికి రానేలేదు. ధర్మ అర్థం కావట్లేదు. సరే, నేను బయలుదేరుతాను. ఎందుకు తొందర? అమ్మ లంచ్ ప్రిపేర్ చేసి. లేదు గాయత్రి, ఇప్పుడు బయలుదేరితేనే రాత్రిలోపు ఊరికి చేరుకోగలను.
నీకెన్నింటికి ఫ్లైట్? 3. సరే, టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్. ఆరోగ్యం జాగ్రత్త. ఐ మిస్ యూ. యా. భూమికకి ఏమైందో తెలుసా సార్? మొత్తం 350 ఎకరాల ప్రాపర్టీ, మిగతాదంతా అడవే కదా. కొత్త మేనేజ్మెంట్ వాళ్ళ అగ్రెసివ్ డెవలప్మెంట్ ప్లాన్స్ భూమికని కొంచెం కొంచెంగా బాధించింది. ఇనిషియల్గా దాన్ని ఎవరూ అర్థం చేసుకోలేదు. గణేశన్ని బెదిరించి కొన్ని నిజాల్ని దాచారు. బండి పట్టు పట్టకుండా థ్యాంక్ యూ చెప్పాలి సార్. చెప్పవయ్యా. అన్న, ఒక పిల్లొచ్చి చెట్టు నరకుండా అడ్డుపడుతుందన్న. చెట్టు నరకద్దని చెప్పు బాబు. ఆ అమ్మాయి మన లైబ్రేరియన్ కూతురే. నా కూతురు గురించి నీకు తెలియదు బాబు. షో, ఆయన పక్కన తోసేసి పని చూడవయ్యా. బాబు, కానీ పన్నెండుతో నేను మాట్లాడతాను బాబు. భూమిక, వద్దమ్మా. భూమిక, వద్దమ్మా. భూమిక, తల్లి, తల్లి, నా బంగారు తల్లి. లాస్ట్ ఫ్యూ డేస్గా నేను కొంచెం రీసెర్చ్ చేశాను. భూమిక చనిపోయిన తర్వాత అదే చోట కంటిన్యూస్గా చాలా మంది మిస్టీరియస్గా చనిపోయారు. మౌంట్ రోసియాడ్ స్కూల్ మిస్టరీ ఏంటని ఇప్పుడు నీకు అర్థమైందా? ఆ మర్డర్స్ అన్నిటినీ ఎవరు చేశారని ఇప్పుడు నీకు బాగా అర్థమైందని అనుకుంటాం. భూమిక వాళ్ళందరినీ ఎందుకు చంపిందని ఇంకా నీ మైండ్కి తట్టలేదా? అక్కడ చనిపోయిన వాళ్ళు అంతమంది స్టూడెంట్స్, టీచర్స్ కాదు, అందరూ కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. తన ప్రాణాలతో ఉన్నప్పుడు తన చుట్టూ ఎలాంటి చేంజెస్ని ఇష్టపడలేదు. అప్పటిలాగే కరెక్ట్. ఇప్పుడు ఆ మొత్తం ఎన్వైరన్మెంట్ని తన స్పేస్గా మార్చుకుంది. ఒక చెట్టుని కాపాడడానికి తన ప్రాణాలు కోల్పోయిన భూమిక లాస్ట్ 8 yearsగా అక్కడున్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టి నేచర్ని రీక్లెయిమ్ చేయించి ఒక ఈకలాజికల్ బ్యాలెన్స్ని రీస్టోర్ చేసింది. చూసే చాలా కాలం అయింది నాన్న. దాన్ని చెడగొట్టడానికి లోపలికొచ్చిన మనమే నిజమైన ఇది. 10 yearsగా అబాండన్గా ఉన్న ఈ ప్రాపర్టీలో చాలా చెట్లు, చేమలు, పుట్టలు ఇవన్నీ అనవసరంగా మొలిచాయి. అక్కడ ఏ డిస్టర్బెన్స్ జరిగినా తను ఓర్చుకోలేదు. అక్కడి నుంచి మనం బయటపడింది. భయపడితే మనం బతకలేం గౌతమ్. ఏ అడ్డొచ్చినా మనం చూసుకుందాం. నేను చెప్తున్నాను, నువ్వు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయి. సార్, దీని డీటెయిల్స్ నేను మీకు 2 రోజుల ముందు మెయిల్ చేశాను. అయితే అయ్యా బాబాయ్, ఇలాంటి ప్రాజెక్ట్ మన ఊరికి వచ్చిందంటే అదిరిపోతుంది అయ్యగారు. సార్, ఈవిడ్నే మనం ప్రాజెక్ట్ చేయడానికి తీసుకురాబోతున్నాం. బాగా చిన్నపిల్లలా ఉందే. ఆ మొత్తం ఈ పిల్ల చేసింది. గాయత్రి గురించి నాకు బాగా తెలుసు. ఎంత మాట్లాడినా తను రాదు. ఎంత ఖర్చైనా పర్లేదు, ఈ అమ్మాయిని ఈ ప్రాజెక్ట్లో చేయొచ్చు. దాని గురించి నువ్వు దిగులు పడద్దు, నేను చూసుకుంటాను. డీల్ పూర్తయింది. చెక్ వచ్చేసింది అనుకుంటా. కాంగ్రెస్ మావా, పోయిన వారమే డీల్ పూర్తయింది. దీనికి కృష్ణకి ఏంటి సంబంధం? ఈ కాంట్రాక్ట్లో వాడు ఇన్వాల్వ్ అయ్యాడా? లేదు. గౌతమ్ బాబు, నువ్వే డెసిషన్ తీసుకోవాలి. పని మొదలెట్టేద్దామని చెప్పు. ఏం జరిగినా సరే పని మొదలెడతాం సార్.
దీనికి భయపడి ఉంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు. మరైతే ఆ ప్రాబ్లం? మీ అబ్బాయిని తను సుఖపెడుతుంట. అది భూతమో పిశాచో అల్ల దైవం. మన పెద్దవాడు చుమ్మా പറയുന്നതല്ല. ఈ పూజా సంప్రదాయాలన్నీ శక్తిകളെ వశీం ചെയ്യുന്നത് വേണ്ടിയാണ്. ఈ శాస్త్రాలు తెలియకపోవడమే అన్ని సమస్యలకి కారణం. ഒരു നല്ല ഭൂമി പൂജ చేసేసి ജോലി మొదలెడదాం సార్. പിന്നെ എല്ലാം നല്ലതുപോലെ సక్సెస్ అవుతుంది సార్. తమ్ముడు సార్, ఈసారి వచ్చేటప్పుడు తప్పకుండా భోజనానికి వస్తాను సార్. ఎప్పుడు తింటి జాసేనా? ఈసారి వచ్చేటప్పుడు సంతకం పెట్టడానికి రమ్మని చెప్పాను. దీంట్లో నువ్వు షేర్ హోల్డర్. పర్సంటేజ్ ఎంతని ఈసారి వచ్చినప్పుడు చెప్తాం, సరేనా? సరే సార్. వస్తాను సార్. మంచిది, బయలుదేరు. తాత ఎప్పుడు చెప్పేవారండి, ఈ మట్టి, గాలి, నీరు ఇవన్నీ ఎవరికీ సొంతం కాదండి. వీటి మీద పెత్తనం చలాయించే వాళ్ళే ఈ పిచ్చి పట్టిన మనుషులండి. తను విత్తనంగా మొదలుపెట్టి వేర్లుగా పాతుకుపోయింది. ఎప్పుడు మనకి అర్థమయ్యేలా మాట్లాడాల్సిన అవసరం లేదండి. తను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మీకు చెప్తూనే ఉంది. కానీ మీరు ఎన్నిసార్లు పడినా మహరరుగా ఇక మీద మనం ఈ భూమి మీద ఉండాలంటే పొగరనుచుకొని నోరు మూసుకొని తను మీతో చెప్పేదాన్ని అర్థం చేసుకోండి చాలు. ఏ రోజైతే పాలు మాత్రమే తాగాల్సిన బిడ్డ కన్న తల్లి రొమ్మునే తినాలనుకుందో ఆ రోజే తల్లి దెయ్యంగా మారుతుంది.